తెలంగాణ స్పెషల్ బోటీ కర్రీ. క్లీనింగ్తో పాటు బోటీ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి. బోటీ క్లీన్ చేసుకోవడం కోసం ముందైతే కొంచెం హాట్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇదిగోండి, బోటీని దానికి సపరేట్ చేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ తీస్తున్నారు అత్తమ్మ. హాట్ వాటర్లో అయితే ఈ పొట్ట ఉండే పార్ట్ అయితే హాట్ వాటర్లో వేసుకోవాలండి. దీనికి పొట్టులాగా ఉంటుంది, అదైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటర్లో వేయంగానే వచ్చేస్తుందండి. చూడండి, ఇలాగా ఇట్లా అంతా మొత్తం క్లీన్ చేసుకోవాలండి. చూడండి, హాట్ వాటర్లో వేయగానే వచ్చేస్తుంది ఫాస్ట్గా. ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అంతా. ఇవన్నీ చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఈజీ అండి, చాలా ఈజీ ఇది తీయడం మాత్రం. బోటి మొత్తం క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఇది ఒక్కటే అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మా అత్తమ్మ అయితే చాలాసేపు చేశారు, చాలా టైం పడుతుంది. ఇదిగోండి పేగులు, ఇవి క్లీన్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. లోపలంతా క్లీన్ చేయాలి నీట్గా, లేకపోతే స్మెల్ వచ్చేస్తుందంట. టేస్ట్ కూడా అంత బాగోదు సరిగా క్లీన్ చేసుకోకపోతే. క్లీన్ చేసుకునే ఓపిక మాత్రం ఉండాలండి బోటీ కర్రీ కోసం అయితే. ఈ బోటీని క్లీన్ చేయాలి బాగా, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది, టేస్ట్ బాగుండదు. ఎంత క్లీన్ చేసుకుంటే ఎన్నిసార్లు వాటర్లో కడిగితే అంత మంచిదండి. ఇదిగోండి, ఇలా ఎంత నీట్గా మొత్తం అంతా తీసి కడుగుతుంది మా అత్తమ్మ. చూడండి, అలా అంతా. ఈ పేగులు క్లీన్ చేయడమే చాలా కష్టం అండి. ఓపిక ఉండాలి బోటీ క్లీన్ చేయాలంటే. నీట్గా క్లీన్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం తీయాలి. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఈ బోటి మొత్తాన్ని అంతా ఒక 4 to 5 టైమ్స్ అయితే కడుక్కోవాలండి నీట్గా. అంతా వాటర్లో వేసేసి మొత్తం క్లీన్ చేశారు, మళ్ళీ కడుగుతున్నారు. ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిదండి. ఇది బోటీ అనేది టేస్ట్ బాగుంటుంది వండినప్పుడు. చూడండి, ఇలా వాటర్లో మళ్ళీ ఒకసారి క్లీన్ చేశారు. మళ్ళీ ఒకసారి హాట్ వాటర్లో క్లీన్ చేసేదానికి పెట్టారు వాటర్ అయితే స్టవ్ పైన. ఇందులో వాటర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి మళ్ళీ వేస్తున్నారండి. ఇలా వేస్తే అంటే స్మెల్ రాకోకుండా ఉంటుందంట కర్రీ. అదో హాట్ వాటర్లో వేసి అంతా క్లీన్ చేస్తున్నారు. చూడండి, ఆ వాటర్లో కొంతసేపు అలా ఉంచి క్లీన్ చేసి ఇందులోకి తీసేసుకుంది. మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా అయిపోయిందండి క్లీనింగ్ ప్రాసెస్ అయితే. ఇప్పుడు కర్రీ చూద్దాం రండి. ఇదిగోండి, స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేపుకోవాలండి. ఇవి వేగుతూ ఉంటాయి. ఒక పక్కన మసాలా ఒకటి మనం ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు, స్పైసెస్ మొత్తం వేసేసుకోవాలండి. ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది టమాటా అయితే మగ్గిపోయిందండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ. ఇది వేగిన తర్వాత దీంట్లో బోటి వేసేసి ఇంకా మొత్తం అంతా మసాలా పట్టేలాగా బోటికి ఇట్లా కలుపుకోవాలండి. కుక్కర్ విజిల్ అయితే ఇంకా పెట్టేసేయాలి. 10 విజిల్స్ వరకు రావాలండి. ఇది ఇందాక స్పైసెస్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి చల్లారినాక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేసేయాలి, పౌడర్ చేసేసుకోవాలి. ఇంకా అది కూడా మసాలా వేసామండి. కొత్తిమీర కొంచెం వేసేసింది. ఇప్పుడు 10 విజిల్స్ వరకు రావాలండి. వచ్చిన తర్వాత చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. తెలంగాణ స్పెషల్. లైక్ చేయండి ప్లీజ్. సూపర్ ఉంది బోటి కర్రీ, తెలంగాణ స్పెషల్, చాలా బాగుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని చూసి వండుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి.